ప్రపంచం ఎంత వేగంగా మారిపోతున్నా కొన్ని గ్రామాలు మాత్రం ఇప్పటికీ తమ చరిత్రను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అలాగే కాపాడుకుంటూ నిలిచిపోయాయి. గోదావరి నది ఒడ్డిన కొబ్బరి తోటల మధ్యలో కాలం ఆగిపోయిందా అనిపించే ఈ అందమైన గ్రామం పేరు కట్టుంగ. ఈ గ్రామంలోని 100 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగిన మండువాయిలను, గ్రామ జీవన విధానాన్ని, గోదావరి అందాలను, ఈ గ్రామంలో దాగి ఉన్న ఎన్నో విశేషాలను మీకు చూపించబోతున్నాం. కోనసీమ అంటే గోదావరి తల్లి ఒడిలో పుట్టిన స్వర్గం. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పచ్చని వరి పొలాలు, చిన్న చిన్న కాలువలు, గోదావరి గాలి. ఈ అందాల మధ్యలో ప్రశాంతంగా జీవిస్తున్న గ్రామమే కట్టుంగ. ఇక్కడికి అడుగుపెట్టిన క్షణం నుంచే మనకు తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ హారన్ శబ్దాలు లేవు, ట్రాఫిక్ లేదు, కాలుష్యం లేదు, ప్రకృతి మాత్రమే ఉంటుంది. ఈ గ్రామానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. గోదావరి వరదలు తట్టుకుని కాలం మారినా తన ప్రత్యేకతను కోల్పోకుండా ఇప్పటికీ పాత సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఉంది. కట్టుంగ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇప్పటికీ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఎన్నో మండువాయిలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి సంబంధించిన కట్టుంగ అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. అంటే ఇన్ని రోజులు మీకు గుంటూరు, బాపట్ల, అలాగే తెనాలి, ఇటు మారేడుమిల్లి, పాడేరు, అరకు ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని చాలా వరకు మీకు చూపించడం జరిగింది. ఏదేమైనా గానీ ఆ కోనసీమ అంటే ఏదో తెలియని ఫీలింగ్ అండి. కొబ్బరి చెట్లు, అలాగే పంట కాలువలు, గోదావరి, వరి పంట పొలాలు ఇవన్నీ చూసేటప్పటికి ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. ఎన్ని చోట్ల తిరిగినా గానీ కోనసీమ చాలా బాగుంటదండి. అలాంటి కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు కట్టుంగ అనే విలేజ్ ని ఈ రోజు మీకు పరిచయం చేస్తానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు, చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూడొచ్చు. నుంచి ఈ ఊరు స్టార్ట్ అవుతుంది. ఊరికి ఎంట్రన్స్ లో మనకి మా ఏరియాలో ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారండి. ఈ కట్టుంగ విలేజ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే శ్రీ 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 పాటమ్మ తల్లి టెంపుల్ ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకి ఒక పెద్ద మండువలోగులు కనిపిస్తుందండి. మండువలోగులు చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ మాట నాకైతే. ఎక్కడ ఉండవన్నమాట మన కోనసీమ అంటే మన గోదావరి జిల్లాలోనే ఇటువంటి మండువలోగులు ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా ఈ మండువలోగులు ఎంత అందంగా కనిపిస్తుందో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంటే చాలా పెద్ద పెద్ద కుటుంబాలు, ఎక్కువ మంది కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. అందుకే మన పూర్వీకులు అలా నిర్మించుకునేవారు అట. చాలా గ్రీనీస్ గా ఉందండి. ఇంటికి ముందు అన్ని మామిడి చెట్లే, చెట్లు వెనకాల మండువలోగులు. ఇలాంటి ఇల్లు చూస్తే సంక్రాంతికి వచ్చి సరదాగా ఇంట్లో ఉండాలి అని అనిపించేలా ఉందన్నమాట. అందుకే మన గోదావరి జిల్లాలు విజిట్ చేయడానికి చాలా ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఉండి ఉండి మనకి అంత కొత్తగా ఉండదు, బయట వాళ్ళకి మాత్రం చాలా కొత్తగా ఉంటది. ఈ కట్టుంగ విలేజ్ రాగానే నాకు చాలా బాగా నచ్చేసిన పెంకుటిల్లు ఇదేనండి. ఇంతంత అరుగులు ఉన్నాయి చూడండి, ఇంతంత ఎత్తు అరుగులు ఉంటాయా అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. బట్ ఏంటంటే అన్ని బాగున్నాయి కానీ ఇంట్లో మనుషులు మాత్రం కనిపించట్లేదండి. అంటే జాబ్ రీత్యా కావచ్చు, లేదా వ్యాపార రీత్యా కావచ్చు, లేదా చదువులు రీత్యా కావచ్చు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు మన కోనసీమ నుంచి. మనకు తెలియదు. ఇల్లు మాత్రం చాలా బాగుంది. వాళ్ళ పూర్వీకులు అందించిన ఇల్లుని ఇప్పటి వరకు కాపాడుకుంటున్నారంటే చాలా గ్రేట్. ఏదేమైనా కానీ ఇలాంటి ఇల్లుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. భవిష్యత్ తరాలకు చూపించాలంటే ఇటువంటి ఇల్లుని కాపాడుకోవాలి. ఇలా కూర్చుని
పెద్దమ్మలతోటి, చిన్నమ్మలతోటి, తాతయ్యలతోటి, నానమ్మలతోటి వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఆ రోజులన్నీ గుర్తొస్తాయన్నమాట. పల్లెటూరులో కల్చర్ ఎలా ఉండదు, అందరూ అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుని ఆ జనరేషన్ అంతా మళ్ళీ రావాలని కోరుకుందాం. ఏదేమైనా కానీ భవిష్యత్తులో ఈ ఇల్లు ఇంకా ఇంకా మనందరికీ చూపించాలంటే ఇవి బాగా కాపాడుకుంటారని ఆశిద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, మొత్తం అంతా సరంబి అంతా టేకు, కిటికీలు కూడా చాలా పెద్ద పెద్ద కిటికీలు. ఓవరాల్గా మెయిన్ సింహద్వారం. మనుషులుంటే కనుక వీళ్ళుంటే కనుక చూపించేవాడిని, బట్ ఎవరు లేరు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ముందుకెళ్ళిపోయి ఈ కొట్టంగా విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా మేము కొట్టంగా అనే ఊరు రావడం జరిగింది. ఈ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు సహదేవుడు అండి, గొలుగు సహదేవుడు నా పేరు. మా కొట్టంగా అంటే ఇది చాలా పల్లెటూరు. చుట్టూ కాలువలు, పొలాలు, పచ్చని పొలాలు. గాలి ఇక్కడ షూటింగ్ కూడా ఎక్కువ జరుగుతాయి సార్. మాది డెల్టా భూమి అంటారు. 2 గోదావరి మెయిన్గా ఉన్నాం మేము. అంటే చుట్టూ నీరు అనమాట. ఇటేమో ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఒకటి ఉంది. మా ఊరికి శివాలయం ప్రసిద్ధి. ఎప్పుడు పూర్వం మాకు తెల్లప్పుడు అది కూడా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ కాలువలో ఈ ఫోటోలు తీసుకుని ఆహ్లాదం పొందుతారు, సంతోషంగా వెళ్తారు చూసి. కొత్తగా వచ్చిన వాళ్ళకేమో ఈ అంతా చాలా కొత్తగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఒక మండవలగులు చూడడం జరిగింది. ఇలా వస్తే మళ్ళీ అదే రూట్ లో మళ్ళీ ఒక పెంగిడీలు కనిపించింది. అసలు ఎంత ప్లెజెంట్ లొకేషన్. అటువైపు ఇటువైపు మామిడి చెట్లు కనిపిస్తున్నాయి. ఎటు చూసిన చెట్లే. ఈ మొక్కల మధ్యలో ఈ పెంగిడీలు కనిపిస్తుంది. ఈ ఇల్లు కేవలం ఇల్లు కావు, మన పూర్వీకుల తెలివితేటలకు నిదర్శనం. ఇంటి మధ్యలో ఓపెన్ మండువ, చుట్టూ గదులు, భారీ చెక్క స్తంభాలు, చెక్క తలుపులపై అందమైన చెక్క కళ, ఎర్రటి పెంకు కప్పులు. ప్రతి భాగం అద్భుతంగా ఉంటుంది. యాసవిలో చల్లగా, వర్షాకాలంలో హాయిగా, సహజ గాలి ఎలుతురు అందులా నిర్మించారు. నేటి ఆధునిక నిర్మాణాలకు కూడా ఇవి స్ఫూర్తినిస్తాయి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ ఇంట్లో చాలా సినిమా మూవీస్ కూడా తీసారంటండి. ఈ ఊళ్ళో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా ఓల్డ్ మూవీస్ కాడి నుంచి న్యూ మూవీస్ కూడా, అంటే ఈ మధ్య వచ్చిన RX100, మంగళవారం, అలాగే పల్నాటి పౌరుషం, ఇటువంటి సినిమాలు చాలా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇంత అందమైన లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి అందుకే తీసారేమో. లేటెస్ట్ టెక్నాలజీలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా కానీ వీటికి తీసిపోవమాట ఏమాత్రం. అంత బాగుంటాయి. పాత ఇల్లు అంటే అందరూ ఎందుకు ఇష్టపడతారంటే అందుకే. బయట ఎంత ఎండ ఉన్నా కానీ లోపల చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది అనమాట. అంటే నా వీడియోలు ఇప్పుడు కొత్తగా కొంతమంది గుంటూరు, బాపట్ల, ఇటు అరకు, పాడేరు, మారేడుమిల్లి ఈ ఫారెస్ట్ ఏరియాస్ అన్ని షూట్ చేశాను. అలాగే చాలా జిల్లాలు అయితే షూట్ చేశాను కాబట్టి వాళ్ళందరూ మన ఛానల్కి అలవాటు అయిపోయారు. బట్ వాళ్ళందరికీ మన కోనసీమ ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయి అని మీకు చూపించడానికి జస్ట్ చాలా రోజులైంది కదా. అందుకు మన కొట్టంగా విలేజ్లో, కోనసీమలోని కొట్టంగా విలేజ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. మండువా లోగులు కూడా చాలా ఎక్కువ ఉండేయండి. ఈ మధ్యన ఇంకా 4-5 ఉన్నాయండి ప్రస్తుతానికి. కానీ ఇంతకుముందు చాలా లోగులు అండి, పెద్ద పెద్ద అరుగులు అవి మేము ఎక్కితే అంత హైట్ ఉండేయండి. మాకే అందిగా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు అలాంటివి తీసారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. కానీ షూటింగ్స్ కూడా ఇక్కడ చాలా జరుగుతాయండి. ఇక్కడ మండువలో ఎదరే ఉందండి. మీకు తెలిసిన సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగినాయి సార్? పల్నాడు పౌరుషం పల్నాడు పౌరుషం పుట్టకముందు, పల్నాడు పౌరుషం తర్వాత ఇక్కడ శతమానం భవతి జరిగిందండి. RX100 అయితే మొత్తం ఈ సినిమా అంతా RX100 ఈ రోడ్డే. ఈ రోడ్డే RX100 రోడ్ షూటింగ్ రోడ్ అంతా అదే ఆ రోడ్. ఓకే అండి. ఓకే.
తర్వాత ఆయుధం సినిమా ఒకటి జరిగిందని శ్రీహరిది, ఆయన మన రాజశేఖర్ది. ఓకే అండి. అందాల రాముడు ఏమో ఏంది. ఉదయకరణ సినిమాలు అయితే పర్టికులర్ ఉదయకరణ సినిమాలు అన్ని కూడా మాక్సిమం అన్ని ఇక్కడే అండి. ఉదయకరణ. ఓకే ఓకే. సినిమా షూటింగ్ కూడా ఫేమస్, చాలా ఫేమస్. మా షూటింగ్ ఇక్కడ షూటింగ్ చేసిన సినిమా ప్రతిదీ ఇట్టండి. సీరియల్ ఒకటి నడిచిందండి పూర్వం. ఓకే. ఆ సీరియల్ ఓన్లీ ఆ సీరియల్ ప్రత్యేకంగా మా ఊర్లో 45 రోజులు తీశారు. అమృతం సీరియల్. ఓకే ఓకే. మంగళవారం సినిమా ఒకటి ఇక్కడ తీసారండి రీసెంట్ గా అయితేనే. గుండు హనుమంతరావు గారు అయితే ఈ ఊరు పెద్ద ఫేమస్. ఇక్కడే ఉండేవాడు, ఆ ఇంట్లో నా ప్రిన్సిపల్ గారు ఇంట్లో ఉండేవాడు అండి ఆయన. ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఊళ్ళకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అంటే విలేజ్ హెల్త్ క్లినిక్, అలాగే పంచాయతీ ఆఫీసు, అలాగే అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడే దీనికి పక్కనే రోడ్డుగా ఆనుకుని మండువలోకి కనిపిస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు జనరేషన్లో ఇటువంటి మండువలోగులు ఎక్కడో కానీ రేర్గా ఉంటాయి, కానీ ఇన్ని సంవత్సరాలు కూడా ఇలా బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. చూడడానికి చాలా అందమైన పెంకుటిల్లు అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఈ పెంకుటిల్లో ఎవరుంటారు ఏంటనేది తెలుసుకోవచ్చు. ఈ ఇంటి ముందు నిలబడితే చరిత్ర మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఈ గుమ్మం గుండా ఎన్నో తరాలు నిలిచి ఉంటాయి. ఎన్నో పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, కుటుంబ జ్ఞాపకాలు ఈ గోడల మధ్య జరిగి ఉంటాయి. లోపలికి వెళ్తే మధ్యలో మండువ, పైనుంచి పడే సూర్యకాంతి, చుట్టూ గదులు, పాతకాలం చెక్క ఫర్నిచర్, ప్రతి మూల ఒక కథ చెప్తుంది. అసలు లోపల రాగానే భలే అనిపిస్తుందండి. ఇప్పుడు జనరేషన్ లో ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. ఈ మండువాలోగులు పాతదైనా కానీ మంచి మంచి కలర్ పెయింటింగ్ చేశారండి. అటువైపు 3 స్తంభాలు ఉన్నాయి, ఇటువైపు 3 స్తంభాలు ఉన్నాయన్నమాట. చాలా ఎత్తైన అరుగులు అన్నమాట. లోపలికి రాగానే చూసారు కదా అసలు మండువాలోగులు అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అని అనిపించేలా ఉంటుంది అన్నమాట. బట్ అందరూ ఎక్కువ ఇష్టపడేది ఈ ప్లేసేనండి. వర్షం డైరెక్ట్గా వస్తే ఇక్కడ ఈ ప్లేస్లో పడుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఊహించుకుంటుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు శతమానం భవతి ఇలాంటి విలేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చినాయి. అవన్నీ ఇటువంటి మండువాలోగుల్లో షూట్ చేసినవే. మా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఇటువంటి మండువాలోగులు ఉంటాయి. ఒకప్పుడైతే ఇందులోనే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పెట్టేసుకునేవారు. అందరూ ఇలా కూర్చుని అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసిమెలిసి ఉండేవారండి. చూసారు కదా ఎన్ని గుమ్మాలు ఉన్నాయో. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యామిలీ ఉండేవారు అనమాట. ఒక్కొక్క గదిలో ఒక్కొక్కలో ఉండేవారు అనమాట. అలా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఆ రోజుల్లో కట్టారు. బట్ ఇప్పుడు జనరేషన్లో ఇలాంటి ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. ఇప్పటికే మనకి ఇంచుమించు మీకు 3-4 చూపించాను ఇటువంటి పెంకుటిల్లు. ఏదేమైనా కానీ మనుషులుంటే బాగున్నాను. నాకు ఎవరికి కనిపించట్లేదు. ఉంటే వాళ్ళతో కొన్ని మాట్లాడేవాడిని. ముందుకెళ్దాం, కట్టుంగానే విలేజ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఎవరైనా సినిమా షూటింగ్లు తీసుకోవాలనుకుంటే కనుక ఒక బెస్ట్ ప్లేస్ మాట. ఎందుకంటే మీకు మండువాలోగులు కల్చర్ చూపించే విధంగా ఇల్లులు అయితే ఉంటాయి. హౌసెస్ షూట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి పక్కనే మీకు పంచాయతీ ఆఫీసు, అలాగే హెల్త్ క్లినిక్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ టెంపుల్ కూడా దీని పక్కనే ఉన్నాయి చూడండి.
దీని పక్కనే ఒక టెంపుల్ మాట. ఇలాంటి లొకేషన్ లో షూట్ చేసుకోవచ్చు. సినిమా షూటింగ్స్ కి ఒక బెస్ట్ లొకేషన్, బెస్ట్ విలేజ్ ఏంటంటే కొట్టంగాని విలేజ్ చెప్పుకోవచ్చు. ఈ గ్రామ ప్రజలు ఇప్పటికీ ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. ఉదయం రైతులు పొలాలకు వెళ్తారు, మహిళలు ఇంటి పనులతో బిజీగా ఉంటారు, పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతున్నారు. ఇక్కడ జీవితం వేగంగా పరుగులు తీయదు, నిదానంగా అందంగా సాగుతుంది. కొట్టంగా విలేజ్ చాలా చిన్న విలేజ్ అండి. వెళ్ళే దారిలో అంటే జస్ట్ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక మండువాలో కనిపిస్తుంది, కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకో మండువాలో కనిపిస్తుంది. అంటే ఈ ఏరియా ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన విలేజ్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పాతకాలం నాటి 100 సంవత్సరాల క్రితం ఊరంతా ఇలాంటి మండువాలోగులు ఉన్నాయంటే ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కువ పొలాలు ఉండే వాళ్ళు ఉండే ప్రజలు కావచ్చు వీళ్ళందరూ. అందుకనేమో ఇంతలా ఉంది. కానీ ఈ ఊరికి సెంటర్ ఏమిది. ఈ సెంటర్లో రెండు పెద్ద ఒక పాతకాలం నాటి ఓల్డ్ స్ట్రక్చర్ కలిగిన ఒక భవనం కనిపిస్తుంది. చూశారు కదా ఎంత అందంగా ఉందో. అసలు ఆ మేడలో ఒక సినిమా తీస్తే మంచి హిట్ అవుతుంది ఉండే. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని పెట్టి సినిమా షూట్ కూడా చేయొచ్చు. ఇక్కడ చాలా సినిమా షూటింగ్ తీశారట, అలాగే సీరియల్ కూడా తీశారట. మండువాలోగులు కనిపిస్తుంది కదా, మండువాలోగులు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎవరుంటారో ఏంటి, లోపల మండువాలోగులు ఎలా ఉంటుంది అని చూపిస్తాను. నమస్తే తాతయ్య గారు, మీ పేరు? శాస్త్రీరావు. ఇల్లు మీదేనండి? ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇల్లు కట్టి? 125. 125. మొత్తం అది అంతా మా ఊళ్ళో అండి. మీ ఊళ్ళే? అది పెద్ద భవనం ఒకప్పుడు. ఎవరు లేరండి, లేను. లేరు. ఇందులో ఉంటున్నారా మీరు? ఈ పక్క ఓటం మాదండి, ఈ పక్క ఓటమో ఇంకో అయిందండి. ఆ పక్క ఓటం మా తమ్ముడు అండి, అది మా తమ్ముడు అండి. అదేమో తాలూకా. ఓకే. అందరూ కలిసి ఉంటారు. ఒకప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబాలు కదండి. అందరూ ఒక గదిలోకలా అందరూ కలిసిమెలిసి ఉండేవారు కదా. గొడవలు అయ్యి తాతయ్య గారు మీకు? లేదండి. ఏం పని చేసేవారు అప్పుడు? ఇంకే పని ఉన్నా ఇదే పని. వ్యవసాయమేనా? అంతే వ్యవసాయమండి. ఇంత పెద్ద ఇల్లు కట్టారు కదా మీకు. అప్పుడు ఎన్ని ఎకరాల పొలాలు ఉండే మీకు? మా నాన్నగారు పచ్చంగా 18 ఎకరాలు అండి. మీ నాన్నగారికి 18 ఎకరాలు? 18 ఎకరాలు. మా అందరికీ 2 ఎకరాలు ఇచ్చారండి. 2 ఎకరాలు వచ్చినాయి. మీ మండువాలోగులు భలే ఉంది మీది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే భలే అనిపిస్తుందా? చూడండి. చూసాను. ఇందాక ఎవరు లేరు, కేకేసి వెళ్ళిపోయాం. ఆ పక్కన ప్రిన్సిపల్ ఉన్నారండి, చూసాం. అది కూడా మాదేనండి, మా వాళ్ళదేనండి. మీ వాళ్ళు అందరు దొడ్డమనేవాళ్ళే. చూడండి, అల్లమ్మ కట్టూరు వాళ్ళు. కట్టూరు వాళ్ళు 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. చూసాను. బాగా ఊరిని కాపాడుకుంటున్నారు మండువాలోగులతో. బోళ్ళు అబ్బాయిపోతున్నాను బాబా. మరి ఏం చేస్తారు అప్పుడు? అంతే ఇంకా అక్కడ ఉండిపోద్దండి. పిల్లలు ఎవరు ఉంటారు తాతయ్య గారు ఇక్కడ? పిల్లలు ఎవరు లేరండి, అందరూ ఆ ఊరు వెళ్ళిపోయారు. అందరూ ఏ ఊరు వెళ్ళిపోయారు? మా పెద్దమ్మాయి ఏమో ఏలువెన్ అండి. ఏలువెన్. చిన్న అమ్మాయి ఏమో బెంగళూరు. జాబులు అండి? ఓకే. పెద్దోళ్ళు తప్ప చిన్నోళ్ళు ఎవరు లేరండి? ఆ ఇంటికి వెళ్ళాం, ఎవరో లేరు, డోర్ మూస్తుంది. అక్కడికి వెళ్ళాం, అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, ఉండట్లేదే మనుషులే. ఎవరు లేరండి, చాలా మంది అలా వెళ్ళిపోయారండి. ఇక్కడ సినిమాలు తీసారంట కదా ఈ ఊర్లో? ఇక్కడే అండి అన్ని. ఈ ఇంట్లో మండువా అండి.
ఈ మండువాలో ఏం తీసారు తాతయ్య గారు? ఇది కృష్ణరాజు గారు తీశారండి. కృష్ణరాజు గారిది. ఇప్పుడు మీరు ఎవరైనా సినిమా వాళ్ళు వస్తే రెంట్కి ఇస్తారు ఇది తీసుకోవడానికి? ఇస్తారా? తీసుకోవచ్చమాట. ఇక్కడ ఏంటి మొన్న ఎవరు తీశారండి, ఇక్కడ ఏదో తీశారు, ఇక తీశారండి. ఇక తీసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీశారండి. ఇంట్లోకి వెళ్ళి తీసారన్నమాట. మనవేళ్ళు తీశారండి. భోజనం చేయారా? పోయినండి 12కి చేస్తామండి. 12 గంటలకు చేస్తారా? పడుకుంటారా కొంచెంసేపు? పడుకుంటామండి. తాతయ్య గారితో మాట్లాడితే కొన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. ఆ రోజుల్లో ఎలా ఉండేవారు ఏంటి అంటే, ఇంత పెద్దలు కాబట్టి ఇలా బాగా ధనవంతులు ఏంటని కొన్ని విషయాలు అడగడం జరిగింది. అంటే ఇంకోటి ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసిమెలిసి ఉండేవారండి. ఇప్పుడు ఒకే ఇంట్లో పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులకి పడకోకుండా వేరే కాపురాలు వెళ్ళిపోతున్నారు అందరూని. అలా కాదు, ఆ రోజుల్లో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఒక గదిలోకలో చాలా గదులు ఉంటాయన్నమాట. అందరూ ఆ రోజులు గడిపిన వాతావరణం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత జనరేషన్లో ఉమ్మడి కుటుంబాలు అంటే కష్టం. కానీ ఏదేమైనా మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, వచ్చే తరాలకి నేర్పించడానికి మంచి జ్ఞాపకాలు మాట ఇవన్నీ. ఒకప్పుడు మా వాళ్ళు ఇలా ఉండేవారురా, ఒకప్పుడు మా తాతయ్యలు ఇలా ఉండేవారు. అలాంటి కల్చర్ భవిష్యత్తులో పిల్లలకి తెలియజేయడానికైనా ఇలాంటి మండవాయిలు కాపాడుకుంటున్నారు ఈ కట్టుంగానే విలేజ్లో. ఇంకా ముందుకెళ్ళిపోదామండి. ఈ ఊరంతా ఇలాగ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం ఒక 100 మీటర్లకి కొంచెం దూరంలోనే చాలా మండువాలోగులు కనిపిస్తూ ఉంటాయి. ఈ మండువాలోగుల అట్మాస్ఫియర్ కాకుండా మనకి గోదావరి లొకేషన్ కూడా ఉంటుందండి. ఈ గోదావరి పక్క నుండే ఒక అందమైన విలేజ్ మాట. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ఈ కట్టుంగ విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. తాతయ్య గారు బాయ్. ఇక్కడ ఒక పెద్ద ఓల్డ్ స్ట్రక్చర్ భవనం కనిపిస్తుందండి. ఇది ఇక్కడ దొడ్డపనేని సీతారామయ్య గారు అని ఒక నేమ్ కనిపిస్తుంది. వాళ్ళ హౌస్ ఇది. ప్రస్తుతం ఈ ఇల్లు కూడా ఎవరో లేరు, తాళాలు వేసేసి ఉన్నాయి. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉందండి. అంటే చాలా ఓల్డ్ స్ట్రక్చర్ బిల్డింగ్ అన్నమాట. ఇటువంటి పాతకాలనాటి భవనాలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు, ఒకప్పుడు ఇలాగ ఉండేది. ఇంత అందమైన భవనం ఉందంటే ఆ రోజుల్లో ఎంత ధనవంతులో వీళ్ళమాట. ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలియదు కానీ చాలా అప్పుడు రోజులు ఇంత భవనం కట్టాలంటే మామూలు విషయం కాదు. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు, ధనవంతులే, భూస్వాములు ఇటువంటి ఇల్లు కట్టేవారు. ఏదేమైనా మెయిన్ ఎంట్రన్స్ ఇది భవనం, ఓల్డ్ భవనం అన్నమాట. ఇది లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. చాలా బాగుందండి. పెద్ద పెద్ద స్తంభాలు, ఇలాంటి స్తంభాల ఇల్లు ఎక్కడో కానీ రేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరు కట్టట్లేదు అన్నమాట. ఈ స్తంభాలు కూడా ఇలా డిజైన్ చేయాలంటేనే చాలా బాగుంది ఇల్లు. ఎవరు లేరు, ఉంటే లోపల కూడా చూపించేవాడిని. సిమెంట్ ఏమీ లేనప్పుడే నిర్మించారన్నమాట. అప్పట్లో సిమెంట్ ఉండేది కాదు. ఇది గానుగు సున్నం, కోడిగుడు సున్న ఇటువంటి వాటితోటే తయారు చేసేవారట ఇల్లు అన్నీ. స్లాబ్ కూడా అప్పుడు ఎలా వేసారు చూడండి, చెక్కలెట్టి చెక్కల పైన స్లాబ్ నిర్మించారు. పైన ఒక ఓల్డ్ స్ట్రక్చర్ భవనం ఈ ఊళ్ళో ఉంది అని సినిమా షూటింగ్లు తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి ఈ కట్టుంగ విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఈ ఊళ్ళో పాతకాలం నాటి ఇల్లులే కాకుండా కొత్త కొత్త భవనాలు కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా మంచి న్యూ మోడర్న్ హౌసెసే. చూడండి, ఇక్కడ ఒక వీధి ఉంది. ఈ వీధికి ఆనుకుని 2 కొత్త భవనాలు కనిపిస్తున్నాయి. చూసారు కదా, చాలా అందంగా ఉంది ఈ వీధి అయితే. ఒకసారి ఓవరాల్గా
ఈ వీధి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఒక వీధికి వస్తే చాలా ఓల్డ్ స్ట్రక్చర్, పాతకాలం నాటి పెంగిడీలు కనిపిస్తున్నాయండి. వరుసగా ఉన్నాయి. ఈ ఏరియా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి. చెప్పండి. సార్, కట్టుంగా అనే విలేజ్ వస్తే ఇక్కడ చాలా పాతకాలం నాటి పెంగిడీలు కనిపిస్తున్నాయి. అది కూడా ఈ వీధి చూస్తే ఏదో నాకు ఆ పాతకాలం నాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఉంటారు ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు గుప్తా అండి. ఆల్మోస్ట్ ఒక 50 years కింద నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. స్కూల్ స్టడీయింగ్ అంతా కూడా ఇక్కడేనండి. ఇక్కడ ఆత్రేయపురం నియరెస్ట్ ఒక 5 kilometers. చదువు దృష్ట్యా అందరూ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు నెమ్మదిగానే. ఇప్పుడు పేరెంట్స్ ఉంటున్నారు ఇక్కడ. విలేజ్ చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ బాగుంటుందండి అంతానే. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ హౌసెస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అంతా కూడా ఇంకంతా బిల్డింగ్సే. ఓల్డ్ హౌసెస్ అన్ని తీసేసి ఇంకా రీసెంట్గా బిల్డింగ్స్ కింద మారిపోతున్నాయి అన్ని. బట్ మేము మాత్రం ఈ హౌస్ని తీయాలన్నా మా ఫాదర్ ఇంకా ఒప్పుకోలేదు, ఇలాగే ఉంచాలన్నారు. దాని గురించి ఈ హౌస్ అలాగే మేము కంటిన్యూ చేస్తున్నాం. మా మదర్ ఉంటున్నారు ఇక్కడ. హౌస్ బేస్ అది కూడా ఆల్మోస్ట్ 100 years బ్యాక్ అండి. ఇదంతా కూడా గోదావరి అండి. జస్ట్ గట్టు దిగితే గోదావరి. సార్, వరదలు వస్తే మీకు వస్తాయా? బాగా ఎక్కువ అండి. 1988 ఫ్లడ్స్కి వస్తే ఆ గట్టు దాకా వచ్చేసేది. అప్పుడు ఎక్కడైనా గండి పడితే వాటర్ లోపలికి రావడం. అంతే ఈ తప్ప మధ్యకాలంలో లేదండి అసలు. ఏటుకొట్టి దాటి రాదు లోపలికి. లోపలికి రాదండి. ఓకే. ఇక్కడ లొల్లలాకులు ఉంది కదండి. లొల్లలాకులు చాలా ఫేమస్. ఓకే. మీకు ఆల్మోస్ట్ చాలా పిక్చర్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వాడపల్లి పెరిగిన తర్వాత ఇప్పుడు అదొక పిక్నిక్ స్పాట్ అయిపోయిందండి. అందరూ అక్కడ ఆగటం, ఫోటోలు తీసుకోవటం ఆ కాలువ దగ్గర. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక వీధి వచ్చామండి. ఈ వీధి ఏంటో కానీ చాలా అందంగా ఉంది. అటువైపు ఇటువైపు పెంకుడీలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా చాలా ఓల్డ్ స్ట్రక్చర్ పెంకుడీలు అన్నమాట. ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ వీధి అంతా ఇలా వస్తే మనకి ఇక్కడ ఫైనల్గా ఈ వీధి అంతా ఇలా వచ్చేసిన తర్వాత ఒక రావి చెట్టు పక్కన ఒక టెంపుల్ వెనకాల ఉండే లొకేషన్ చూడండి. అబ్బా, జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలి అని అనిపించేలా ఉంది. అంత బాగుందన్నమాట. ఏంటంటే మన గోదావరి రివర్ అన్నమాట. గోదావరి రివర్ అంటే గోదావరి ప్రవస్తున్న ప్రాంతాలన్నీ అందంగా ఉంటాయండి. ఇది గోదావరి పక్కన ఉండే ఒక అందమైన విలేజ్ మాట ఈ కట్టుంగాని విలేజ్. మీకు అక్కడికి వెళ్ళి ఆ వ్యూ కూడా ఎలా ఉంటుంది, ఆ గోదావరి లొకేషన్ ఎలా ఉంటుందో దగ్గరికి వెళ్ళి చూపిద్దామండి. అమ్మ, నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎందుకు మరి మీకు దొరకవా నీళ్ళు? ఇది తాగుతున్నారా? సరే. విలేజ్ అంతా చూసిన తర్వాత ఫైనల్గా మనం గోదావరి నది తీరానికి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఇది గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతమే. బట్ ఏంటంటే ప్రస్తుతం ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా వాటర్ లెవెల్స్ పెరగలేదండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వాటర్ లెవెల్స్ ఎక్కువైతే ఇదంతా మొత్తం నీటిలో మునిగిపోతుంది. యాక్చువల్గా గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ దుబ్బుగడ్డి అండి. ఇక్కడ దుబ్బుగడ్డి ఎక్కువగా ఉంటుంది.
ఇటువంటి ఇసుక తిప్పలు చూస్తుంటే చాలామందికి సినిమా షూటింగ్లు కూడా తీయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఇసుక ప్రాంతాలు రేర్గా కనిపిస్తుంటాయి. మంచి సీన్లు కూడా, సాంగ్ కూడా ఇటువంటి షాట్లో షూట్ చేయొచ్చమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషన్. వచ్చి ఈవినింగ్ సరదాగా ఇలా వచ్చి ఈ ప్లేస్ అంతా ఒకసారి గోదావరి పక్కకి ఇలా రిలాక్స్ అవుతే మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఓవరాల్గా లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఈ గ్రామానికి గోదావరి కేవలం నది కాదు, అది జీవనాధారం. వ్యవసాయం, తాగునీరు, ప్రతి కుటుంబం గోదావరితోనే అనుబంధం కలిగి ఉంటుంది. సాయంత్రం గోదావరి ఒడ్డున నిలబడి సూర్యాస్తమయం చూస్తే ఆ అందాన్ని మాటల్లో చెప్పలేము. చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనం ఈ గోదావరి ప్రవస్తున్న ప్రాంతానికి అయితే వచ్చేసామండి. చూశారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. మా గోదావరి ప్రవస్తున్న ప్రాంతం ఎక్కడ చూసినా కానీ అందంగానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకో తెలియదు, ఈ ప్లేస్ చూసేటప్పటికి చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏదేమైనా కానీ ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. మైండ్ అంతా రిలాక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట, రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఇది కట్టుంగా విలేజ్లోని గోదావరి నది తీరం అన్నమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా చుట్టుపక్కల ప్రాంతానికి విజిట్ చేస్తే కనుక తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఏంటంటే కట్టుంగా అనే గ్రామం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.